కాసేపట్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ప్రారంభం కానుంది. సమిట్ ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిస్తారు. 44 దేశాల నుంచి 154 అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతారని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. 2000 మంది విదేశీ ప్రతినిధులతో గ్రాండ్ ఓపెనింగ్ చేస్తారు. సమిట్ లో నోబెల్ బహుమతి గ్రహీతలు, గ్లోబల్ సీఈఓలు ప్రసంగాలు చేయనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేయనున్నారు. 2 రోజుల్లో 27 అంశాలపై సెషన్లు జరగనున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా హైటెక్ 3D ప్రొజెక్షన్స్, LED డిస్ప్లేలు ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. సాయంత్రం కీరవాణి సంగీత కచేరీ, తెలంగాణ ఫోక్ డాన్స్లు ఉంటాయి. ప్రత్యేకంగా డెలిగేట్లకు పోచంపల్లి, చేరియాల ఆర్ట్, హైదరాబాదీ వంటలు రుచి చూపించనున్నారు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు, పలు దేశాల ప్రతినిధులు ఫ్యూచర్ సిటీకి వద్దకు చేరుకుంటున్నారు. ప్రముఖులకు రోబో స్వాగతం పలుకుతోంది. సమిట్ కు హాజరయ్యే ప్రముఖులు బస చేసే హోటళ్ల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రతినిధులకు లైసెన్సింగ్ ఇచ్చేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. వివిఐపి పారిశ్రామికవేత్తలకు DSP ర్యాంక్ అధికారితో భద్రత కల్పించారు. వివిఐపి పారిశ్రామికవేత్తలు, సీనియర్ IASలకు యాక్సెస్ పాస్లు ఇచ్చారు. సీఎం ప్రముఖులు మాట్లాడే ప్రధాన హాల్లో 2000 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. వివిధ సంస్థల ప్రతినిధులతో శాఖల వారీగా సమావేశాల తర్వాత ఒప్పందాలు జరగనున్నాయి. ఈ గ్లోబల్ సమిట్ కు సినీ, క్రీడా, విద్యారంగాల ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. కాసేపట్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ప్రారంభం కానుంది. సమిట్ ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిస్తారు. 44 దేశాల నుంచి 154 అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతారని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. 2000 మంది విదేశీ ప్రతినిధులతో గ్రాండ్ ఓపెనింగ్ చేస్తారు. సమిట్ లో నోబెల్ బహుమతి గ్రహీతలు, గ్లోబల్ సీఈఓలు ప్రసంగాలు చేయనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేయనున్నారు. 2 రోజుల్లో 27 అంశాలపై సెషన్స్ జరగనున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా హైటెక్ 3D ప్రొజెక్షన్స్, LED డిస్ప్లేలు ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. సాయంత్రం కీరవాణి సంగీత కచేరీ, తెలంగాణ ఫోక్ డాన్స్లు ఉంటాయి. ప్రత్యేకంగా డెలిగేట్లకు పోచంపల్లి, చేరియాల ఆర్ట్, హైదరాబాదీ వంటలు రుచి చూపించనున్నారు. ప్రముఖులు, పలు దేశాల ప్రతినిధులు ఫ్యూచర్ సిటీకి వద్దకు చేరుకుంటున్నారు. ప్రముఖులకు రోబో స్వాగతం పలుకుతోంది. సమిట్ కు హాజరయ్యే ప్రముఖులు బస చేసే హోటళ్ల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ నుంచి ప్రతినిధులకు లైసెన్సింగ్ ఇచ్చేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. వివిఐపి పారిశ్రామికవేత్తలకు DSP ర్యాంక్ అధికారితో భద్రతను కల్పించారు. వివిఐపి పారిశ్రామికవేత్తలు, సీనియర్ IASలకు యాక్సెస్ పాస్లు ఇచ్చారు. సీఎం ప్రముఖులు మాట్లాడే ప్రధాన హాల్లో 2000 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. వివిధ సంస్థల ప్రతినిధులతో శాఖల వారీగా సమావేశాల తర్వాత ఒప్పందాలు జరగనున్నాయి. ఈ గ్లోబల్ సమిట్ కు సినీ, క్రీడా, విద్యారంగాల ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. కాసేపట్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ప్రారంభం కానుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, మరి కాసేపట్లోనే తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమిట్ ప్రారంభం కాబోతా ఉంది. గవర్నర్ ప్రసంగంతో 1:30 సమిట్ ప్రారంభం. రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే సమిట్ కు చేరుకున్నారు. మొత్తం కూడా కోఆర్డినేషన్ ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం 144 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఈ యొక్క సమిట్ కు ఆహ్వానించారు. దేశ విదేశాల నుంచి దాదాపుగా 2000 మంది ప్రత్యేక ప్రతినిధులు వస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ అంటేనే ఒక బిజినెస్ అంటేనే తెలంగాణ అనే ఒక